ప్రేక్షకులకు నమస్కారం. సంఖ్యాశాస్త్రరీత్యా నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు, ఆలోచన విధానం, వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి బలహీనతలను తప్పకుండా కూడా ఈ నవంబర్ మంత్ జన్మించిన వారు అధిగమించాలన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ నవంబర్ నెల అంటే ఏ సంవత్సరమైనా కూడా నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల విషయానికి వస్తే ఈ నెలలో పుట్టిన వారికి ముక్కు మీద కోపం అంటేనే అది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారు, తన కోపమే తన శత్రువు అని చెప్పారు కదా. దీనివల్ల వీరికి ప్రధానమైనటువంటి బలహీనత కోపం. కాబట్టి నవంబర్ నెలలో జన్మించిన వారు సాధ్యమంతవరకు కూడా కోపాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంది చెప్పొచ్చు. తొందరపాటు ఎక్కువ, ముక్కుసూటిగా మాట్లాడే ప్రయత్నం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమైపోతుందంటే ముక్కుసూటిగా ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం లౌకికంగా మాట్లాడాలండి. అలా మాట్లాడకపోతే ఏమైపోతుందంటే నిజమే చెప్పాను కదా, అది అంతే కదా అని చెప్పొచ్చు, అది వాస్తవం కావచ్చు. కానీ ఎదుటి వ్యక్తులని బాధ పెట్టేలా ఎప్పుడు కూడా మన ప్రవర్తన కానీ మాట తీరు కానీ ఉండకూడదు. ఒక వ్యక్తికి మనం ఏదైనా నో చెప్పాలి అని చెప్పకుంటే చెప్పొచ్చండి. చెప్పే విధానంలోనే కాస్త జాగ్రత్త పాటించాలి. కాబట్టి ముఖ్యంగా ఈ నవంబర్ మంత్లో జన్మించిన వారు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్నప్పటికీ దాన్ని కాస్త నేర్పుగా, లౌక్యంగా మాట్లాడేలా తమ మాట తీరును మార్చుకోవడం చాలా మంది చెప్పవచ్చు. ఇతరులతో తమ మాటల వల్ల శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటారు. చూడండి, ఇదొకటి ప్రధానమైన బలహీనతగా ఈ నెలలో జన్మించిన వారికి చెప్పవచ్చు. ధైర్యము, పట్టుదల, కోపము, ఆత్మవిశ్వాసం అన్నీ వీరికి ఎక్కువగా ఉంటాయి. కానీ అతి సర్వత్రా వర్జేత్ అన్న పెద్దలు చెప్పారు కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. ప్రధానంగా ఏ వ్యక్తులైతే కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, కొలీగ్స్ కానీ వీరిని అభిమానిస్తారో, వీరితో స్నేహంగా ఉంటారో అటువంటి వారికి, అంటే వీరికి ఇష్టమైన వ్యక్తులకు, వీరిని ఇష్టపడే వ్యక్తులకు ఎంత పెద్ద మొత్తంలో సహాయం చేయాలన్నా ఎప్పుడు ముందుంటారు. వీరికి నచ్చని వ్యక్తులు అంటే ఎవరైనా ఉంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేసేందుకు వీరు పెద్దగా ఇష్టపడరు. ఏదన్నా ఫ్రెండ్స్ యొక్క ప్రోద్బలం కానీ, కుటుంబ సభ్యులు కానీ గట్టిగా చెప్తే చేస్తారేమో, కానీ ప్రధానంగా వీరికి నచ్చని వ్యక్తులకు వారి కష్టంలో ఉన్నారు అని తెలిస్తే కూడా వీరికి సహాయం చేసే శక్తి ఉన్నప్పుడు కూడా చేసే ప్రయత్నం చేయాలని చెప్పవచ్చు. ఇక కోరికలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అన్నీ కావాలి, అన్నీ సాధించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. దానికోసం చేసే ప్రయత్నాలు ఎక్కువగా వీరికి వృధాగా మారుతుంది. కాబట్టి ఈ నవంబర్లో జన్మించిన వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కోరికలు ఉండడం మంచిదే, సాధించాలని చెప్పి అనుకోవడం మంచిదే. కాకపోతే మంచి కోరికలు సాధించే ప్రయత్నం చేయాలి. ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే మనకు 4-5 కోరికలు ఉన్నాయని చెప్పి అనుకుందాం. ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇది అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు ఏది ఎప్పుడు ప్రారంభం చేయాలి తెలుసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ఒకేసారి 4-5 పనులు ప్రారంభం చేయడం, 4 చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, 4 చోట్ల వ్యాపారం చేయడం, ఇలా కాకుండా ఒక వ్యాపారం ప్రారంభం చేసాము, అది కాస్త లాభాల బాటలోకి వెళ్ళేదాకా అక్కడ మనం ఉండాలి. ఆ తర్వాత దాన్ని వేరేవరికి అప్పగించి మనం ఇంకో పనికి వెళ్ళాలి. అలా కాకుండా ఒకేసారి అన్ని పనులు నేను చేసేస్తానని చెప్పి చేస్తే మాత్రం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక జీవితంలో బాగా బతకాలి, 10 మంది కన్నా కూడా తాము మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి చోట కూడా తనదే పైచేయిగా ఉండాలని చెప్పి కోరుకునే మనస్తత్వం కూడా వీరికి కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తప్పని నేను కానీ శాస్త్రంగా చెప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఏదో సామెత ఉంది కదా, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తనలు తన్నేవాడు ఇంకో ఉంటాడని. కాబట్టి మనకన్నా పై వారు ఉంటారు, పై స్థాయి వారు ఉంటారు. మనం పెద్దగా వారి గురించి బాధపడకుండా, పట్టించుకోకుండా ముందుకు సాగడమే అందరికీ మద్దతు చెప్పవచ్చు. ఇక నీతి, నిజాయితీ కూడా ఈ నవంబర్ నెలలో జన్మించిన వారికి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అనుకున్నది ఏదో విధంగా సాధించే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు. ప్రధానంగా వీరికి కోపం ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. అది వస్తే కోపం, ఆవేశం లాంటిది వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులు ఎంత దగ్గరి బంధువులైనా, ఎంత పెద్దవారైనా, లేదా వారి పై అధికారైనా, లేకపోతే వారి కస్టమర్ అయినా, క్లయింట్ అయినా ఏమాత్రం కూడా పట్టించుకోరు. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా, మనం కూడా ఈ నవంబర్లో జన్మించిన వారు మన ఇంట్లో ఉంటే తెలుసుకోవాల్సింది, చాలా మంచి వ్యక్తులు వీరు. కాకపోతే కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆ రెండు వస్తే నిగ్రహించుకోలేదు. కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా వారికి కాస్త కోపాన్ని తగ్గించేలా మాట్లాడడం చేస్తూ ఉండాలి. తర్వాత మన ప్రేక్షకులు కూడా దయచేసి దీన్ని సహృదయంతో అర్థం చేసుకుని, తన కోపమే తన శత్రువుని పెద్దలు చెప్పారు కాబట్టి కోపం, ఆవేశాన్ని తగ్గించుకునేందుకు కొద్దిగా ఏదైనా మార్గాలు అవలంబిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తే వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో వీరు తాము చేసినటువంటి తప్పులు, తాము తీసుకున్న నిర్ణయాల వల్లనే జీవితంలో ఇబ్బందులు పాలవుతుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక చోట నష్టపోయినా, ఒక చోట కష్టపడినా, ఎక్కువైనా, ఒక చోట ఇబ్బంది కలిగినా ఏదో రకంగా అధిగమించే ప్రయత్నం ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ప్రధానంగా వీరికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆహారం తీసుకునే కాస్త మితాహారం తీసుకునే ప్రయత్నం చేయడం వీరు చాలా మంది చెప్పొచ్చు. అదృష్ట వారాల విషయానికి వస్తే సోమ, శుక్రవారం వీరికి అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.
చెప్పవచ్చు. విన్నారు కదండి, ప్రధానంగా నవంబర్లో జన్మించిన వ్యక్తులు ఎటువంటి బలహీనతలను అధిగమిస్తే జీవితంలో మరింత మెరుగైన స్థాయికి చేరుకుంటారు, అవి కలిసి వచ్చే వారాలు ఏమిటి అన్న అంశం తదుపరి కార్యక్రమంలో మనం డిసెంబర్ నెలలో జన్మించిన వారి గురించి వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.